హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. ఆన్లైన్లో దసరా దివాళీ సేల్ అయితే ఘోరంగా నడుస్తుందండి. పిల్లల కోసం పట్టుపావడాస్ అయితే నేను తీసుకొచ్చేసాను. ఆడపిల్లలు ఇంటికి కలకల్లాడుతూ ఉండాలి కాబట్టి వాళ్ళ కోసం నేనైతే మంచి మంచి డిజైన్స్ తీసుకొచ్చాను. మా పాపకి నేను ఏ డిజైన్స్ తీసుకున్నానో వాటి రిప్లికాస్ కూడా మనకి ఆన్లైన్ వెబ్సైట్స్లో కూడా దొరుకుతున్నాయండి. వాటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ వచ్చి అయితే నేను ఇవన్నీ కొన్ని అయితే ఐటమ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను తీసుకున్నానండి. వాళ్ళవి కూడా నేను ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది ఏది పెయిడ్ ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకున్నాక కొన్ని ఆ ఫ్యాబ్రిక్ నాకు బాగా నచ్చి నేను మీకు చెప్తున్నాను. ఇది జార్డోసి డిజైన్ అండి. ఇది చాలా బాగుంది, ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుందన్నమాట. ఇది డ్యూయల్ కాంబినేషను, సెమీ కంచి పట్టు వచ్చింది. అయితే ఏంటంటే దీనికి డోరీస్ కూడా ఇచ్చారు, జాకెట్కి బ్యాక్ ఉక్స్ ఇచ్చారనమాట. ఇది ఏంటంటే మనకి పిల్లలకి బాగా ట్రెండింగ్ నడుస్తుంది. ఇది బ్రౌన్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. చాలామందికి అది మెరూన్లా కనిపించవచ్చు, బట్ అది నార్మల్గా మనకి స్క్రీన్కి దీనికి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సీ గ్రీన్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ సూపర్గా ట్రెండ్ అవుతుందండి. ఇది వచ్చి నేను కిడ్స్ ఫ్యాషన్ వేర్ నుంచి తీసుకున్నానండి. చాలా బాగుంది. ఫ్లేర్ లెంత్ కూడా చాలా బాగా ఎక్కువ ఇచ్చారు. మీ పాపకి +1 ఇయర్ యాడ్ చేసుకుని మీరు ఆర్డర్ చేసుకోండి. అప్పుడే చాలా అంటే ఎక్కువ ఇయర్స్ వస్తుందన్నమాట. వాళ్ళకి కొంచెం ఫోల్డ్ చేసి మనమైతే వాళ్ళకి వేర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇది వచ్చి చూసారా, ప్యూర్ సాఫ్ట్ సిల్క్ అండి. ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ బేబీ పింక్ కాకుండా రాణి పింక్ అంటారు కదా, దానికి చిన్న చిన్న కుందన్ వర్క్స్తో అయితే బాగా వర్క్ వచ్చిందండి. యోగ్ పార్ట్ అంతా చాలా బాగుంది. బుట్టలు ఇచ్చారు. చూసారా మా పాపకి ఎంత ముద్దుగా ఉందో. ప్రీవియస్గా చూపించినది నేను ఇంకా వేయలేదండి. అప్కమింగ్ ఫంక్షన్స్ లేదా ఇప్పుడు దివాళీ ఫెస్టివల్ ఉంది కదా, అప్పుడు వేద్దామని చెప్పి నేను ఆగాను. సో ముందే మీకు చూపిద్దామని చెప్పి ఆర్డర్స్ చేసుకుంటారు కదా అని చెప్పి నేను బాగా నచ్చి మీకు నేను చూపిస్తున్నానండి. యోగ్ పార్ట్ అంతా చూసారు ఎంత డిజైనర్ పీస్ వచ్చిందో. మా పాపకైతే చాలా గుడ్ లుకింగ్ ఉందన్నమాట. ఇది మా పాప అన్నప్రాసన అప్పుడు నేను తీసుకున్నాను. దీనికి డోరీస్ కూడా ఇచ్చారు వెనక అడ్జస్ట్మెంట్ చేసుకోనికి. నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. అప్పుడు పిల్లలు ఊరికే పెద్ద పెరుగుతూ ఉంటారు కాబట్టి డ్రెస్సెస్ వేస్ట్ కాకుండా, ఇప్పుడు మీ పాప సపోజ్ 0 to 3 months అనుకోండి, అప్పుడు 0 to 6 months తీసుకోవడం, లేదా 3 to 6 months తీసుకోవడం, అట్లా చేయండి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇది మా పాప పుట్టెంట్రుకలు అప్పుడు తీసిన అనమాట. ఆ వ్లాగ్ నేను ఇంకా పెట్టలేదు, ఇంకా పెట్టాలి. సో తిరుపతిలో తీసామన్నమాట పుట్టు వెంట్రుకలు. బెనారస్ హాఫ్ పట్ అండి. ఇదంతా యోగ్ పార్ట్ అంతా అసలు పెరల్స్తో చాలా బాగా డిజైనింగ్ వచ్చిందండి. కలర్ లంగా అంచు కలర్కి చిన్న చిన్న పువ్వులు ఇచ్చి అట్లాగా కట్ వర్క్ అయితే ఇచ్చారు. కింద పఫ్ మోడల్ ఇచ్చారు. ఇప్పుడు పిల్లలకి లంగా జాకెట్లు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి కదా. నేను తీసుకున్న మోస్ట్ ఆఫ్ ది కలెక్షన్స్కి ఏంటంటే నేను కొంచెం పెట్టికోట్ వచ్చేలానే తీసుకున్నా అండి. పిల్లలకి ఇబ్బంది కాకుండా, నడుము వాళ్ళు కట్టుకోలేరు, జారిపోతూ ఉంటుంది. టైట్గా కడితే వాళ్ళకి కడుపు నొప్పి రావడం అట్లా అవుతుంది కదా. సో అందుకే నేను అలా తీసుకున్నాను. అంచు మనకి లంగా అంచు వచ్చేటట్టు హ్యాండ్స్కి అట్లా ఇచ్చి పఫ్ మోడల్ ఇచ్చి అలా ఇచ్చారు. చూసారా, బాడీ పార్ట్ ఉందన్నమాట, పెట్టికోట్ విత్ ఉండి. అలాగే ప్రతి ఒక్క లంగాకి మంచి కాటన్ లైనింగ్ ఉంది. ఎటువంటి చికాకు లేకుండా పిల్లలకి ఫుల్ ఫ్లేర్ లెంత్తో. ఇది అంచు అయితే చాలా పెద్దగా వచ్చిందండి. ఫస్ట్ ఈ టెంపుల్ డిజైన్ ఉండి దాని కింద పెద్ద అంచు వచ్చేసరికి నాకు బాగా నచ్చిందనమాట. ఇలాంటి శారీసే మనకి బాగా ట్రెండ్ అవుతున్నాయి కూడా. సో నెక్స్ట్ లెవెల్ నేను సేమ్ శారీ ఏదైతే మా పాపకు తీసుకున్నానో అవే సేమ్ శారీస్ కూడా వస్తున్నాయి అనమాట. అవి నేను తీసుకుందామని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. సో అప్పుడు మా పాపకి నేను మ్యాచింగ్ ఉండొచ్చు కదా అని చెప్పి అకేషనల్గా సేమ్ వేస్తుంటే ముందు కలిసిపోతున్నాయండి. అందుకే నేను అలా తీసుకోవడం మానేశాను. ఇదైతే విస్కోస్ నుంచి మీనాకారి డిజైన్ తీసుకున్నాను అండి. మా పాపకైతే డిఫరెంట్గా ఒకటికి సంబంధం లేకుండా అకేషనల్కి డిఫరెంట్ మోడల్స్ అయితే నేను తీసుకున్నాను. ఇది చూసారు, ఇది మా పాపకి అక్షరాభ్యాసం అప్పుడు నేను తీసుకున్నాను. రీసెంట్గా జరిగింది, అది మీరు బ్లాగ్ చూసే ఉంటారు. మొత్తం నేను అప్లోడ్ చేశాను. నా ఛానల్లో చూసినట్లయితే నేను అన్ని వ్లాగ్స్ క్లియర్గా అప్లోడ్ చేశాను. పుట్టు వెంట్రుకలది ఒక్కటే నేను మిస్ చేశాను, అది అప్లోడ్ చేశానండి. చాలా పెద్ద వ్లాగ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి చాలా స్మూత్గా ఉందండి. జాకెట్ వచ్చి మొత్తము ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. అది డిజైన్ కూడా
బాగా రఫ్గా లేకుండా పిల్లలకి గీసుకోవడానికి లేకుండా మంచిగా క్లియర్గా ఉందన్నమాట. అంత నీట్గా ఉంది, నీట్ ఫినిషింగ్ ఉంది. ఇది వచ్చి జిప్ మోడల్ అండి. ఇఫ్ ఇన్ కేస్ ఇది కానీ పొట్టయిపోవడం అట్లా జరిగితే ఏం చేస్తారంటే ఆ జాకెట్ని లంగాకి యాడ్ చేసేసి ఫ్రాక్గా చేసేయచ్చు. అలా నేను ఆలోచించి ఇట్లా ప్యారెట్స్తో ఉండేటట్టు ఈ మోడల్ అయితే మా పాపకి లేదు. అది కూడా కాక లేస్ డిజైనర్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంటున్నాయి కాబట్టి ఇట్లా మీనాకారి నేను అలా తీసుకున్నాను అనమాట. లేస్ కూడా సింపుల్గా చాలా క్యూట్గా ఇచ్చాయన్నమాట. లోపల లైనింగ్ కూడా చాలా అంటే చాలా కాటన్ ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటుంది, పిల్లలకి ఎటువంటి చికాకు లేకుండా ఉంటుంది. చూసారా డిజైన్ ఎంత క్లియర్గా ఎంత బాగుందో, అసలు ఎటువంటి వేలు పెట్టి చూపించడానికి లేదండి, అంత చాలా బాగుందన్నమాట. ఇది వచ్చి గద్వాల్ పట్టు. మా పాపకి చెప్పాను కదా అన్ని డిజైన్స్లో అన్ని డిజైనర్ వేర్స్ నేను తీసుకున్నాను, అంటే డిఫరెంట్ పట్టులో నేను తనకి ట్రై చేశాను. ఇది వచ్చి మా పాపకి 21st అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చారు. ఇట్లాంటి డిజైనర్ పీసెస్ గద్వాల్లో మనకి మీషోలో కూడా దొరుకుతున్నాయండి పీసెస్. అది కూడా కాక ఆన్లైన్లో కూడా ఫుల్ ట్రెండింగ్లో నడుస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్ పేజెస్లో కానీ. సో మీకు గనక నేను ఆ లింక్స్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో నా దగ్గర ఒకటి ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ ఉందన్నమాట. అయితే దానికి మ్యాచింగ్ అయ్యేటట్టు ఉంటుందని చెప్పి నేను మొత్తము లక్ష్మీపాతో సింపుల్ చిన్న పూసలతో నేను అట్లా బ్లౌజ్ చేయించి మా పాపకు ఉంచాను స్పేర్గా. ఆ కలర్ దేనికన్నా మెరూన్ మ్యాక్సిమం మ్యాచ్ అయిపోతూ ఉంటుంది అన్నిటికీ. సో ఇది చూసారా, ప్యూర్ ఉప్పాడ సిల్క్ అండి. ఇది మా పాపకి 1 year లోపే నేను తీసుకున్నాను అనమాట. అప్పుడు బ్లౌజ్ అయితే మీరు వైట్ కలర్ చూశారు, బట్ ఇప్పుడు నేను గోల్డ్ కలర్ తీసుకుని దానికి మ్యాచింగ్ యోక్ పార్ట్ దగ్గర మొత్తము అది కూడా కాక మధ్యలో నేను మొత్తం కంప్యూటర్ వర్క్ అయితే చేయించాను. లంగా కలర్లో బ్రౌన్ అండ్ గోల్డ్ కాంబినేషన్, కిందంతా పూసలు వచ్చినాయి. పిల్లలు నడుస్తున్నా పరిగెడుతున్నా ఫుల్ అంటే ఫుల్గా సౌండ్ వస్తుంది, వాళ్ళు ఎక్కడున్నదో కూడా కనిపిస్తుంది. సో చూసారా, నేను మొత్తము అన్నిటికీ పెట్టికోట్సే యూజ్ చేస్తాను పిల్లలకి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఫ్లేర్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ వచ్చిందండి. ఇది నాకు పాప చిన్నప్పుడు తీసుకున్నది, బట్ ఇప్పటి వరకు నేను యూజ్ చేస్తాను ఎందుకంటే ఫిల్స్ బాగా ఎక్కువ పెట్టించానండి. పెద్ద లంగా అనమాట అది. ఇది చూసారా, ఇది వచ్చి నేను బేబీ అండ్ మీలో తీసుకున్న, చాలా అంటే చాలా బాగుందండి. ఇది మా పాపకి 21st అప్పుడు నేను తీసుకున్నాను. ఆ బ్లౌజ్ వేరేది వచ్చుండే, అయితే అది చాలా పొట్టిగా అయిపోయింది. దాన్ని ఫ్రాక్గా చేద్దామంటే లంగా జాకెట్ ఇప్పటికీ యూజ్ అవుతుంది. సో నేను అందుకే వేరే పింక్ కలర్ ప్రింటెడ్ వర్క్లో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కాబట్టి అలా నేను తీసుకున్నాను అనమాట. బాడీ వేపిచ్చేసేసి నేను ఆ ప్రింటెడ్ వర్క్లో తనకి అలా బ్లౌజ్ చేపిచ్చేసేసి అలా వేసాను. చూసారా ఎంత క్యూట్ లుకింగ్ ఉందో. ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. వెంకటగిరి సిల్క్ అనమాట. అంచు కూడా పెద్దవాళ్ళు కట్టుకునే అంచు అనమాట, అంత బాగుంటుందండి పిల్లలకి. ఇది చూసారా, సెమీ కాంజీవరం పట్టండి. మా పాప 21st అప్పుడు నేను ఇది తీసుకున్నాను అనమాట. 2 లంగాలు తీసుకున్నాను, ప్రీవియస్గా అది తీసుకున్నాను అండ్ ఇది కూడా తీసుకున్నాను. ఇది బేబీ పట్టు స్టూడియో నుంచి తీసుకున్నానండి. వాళ్ళ దగ్గర చాలా రీజనబుల్గా కాస్టెస్ ఉంటాయి. నేను చెప్పిన ఆన్లైన్ ఛానల్స్ పేజెస్ ఉంటాయి కదండి, అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే షాప్ చేసుకోవచ్చు. అలాగే వీటి రిప్లికాస్ కూడా మీకు మీషోలో దొరుకుతున్నాయి, దాని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే వెంటనే షాప్ చేసేసుకోండి. ఆ పట్లంగాకి మీరు యాక్చువల్గా పిక్లో చూసినట్లయితే నడుంకి దీన్ని కట్టుకునేటట్టు వచ్చింది, బట్ నేను దాన్ని ఏం చేశానంటే బాడీ వేపించేసానండి, పెట్టికోట్ వేపించేసాను. అప్పుడు ఫ్లేర్ చూసారా ఎంత ఎక్స్పాండ్ అయిందో. ఇది మనకి వంకాయ రంగు అంటారు కదా, బ్రింజాల్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. నా శారీ కూడా రివర్స్ కాంబినేషన్, అదే సేమ్ కాంబినేషన్ అనమాట. సో అందుకే నేను మా పాపకి అట్లా మ్యాచింగ్ లాగా నేను తీసుకున్నాను. వర్క్ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. చూసారా, నేను ఇవాళ మీకు మంచి కలెక్షన్స్ అయితే చూపించేశాను కదా. మీ ఆడపిల్లలకు కూడా ఇంతే మంచి కలెక్షన్ తీసుకోవాలని ఉందా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరెన్నో కంటెంట్ ఉన్న వీడియోస్ మీకోసం నేను కష్టపడి పెడుతూ ఉంటాను. నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.